ఏదో చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు. ఏమంటారు? దేశాభివృద్ధికి జాతీయ రహదారులు 30,000 కోట్లతో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం. రాష్ట్రంలో 550 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం. 860 కోట్లతో 422 కిలోమీటర్ల రోడ్లను రాష్ట్రానికి మంజూరు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రహదారులపై చర్చ. మీడియా సమావేశం వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బీజేపీ ఫోబియా అంట. అమ్మో, అసలు పాపం రోజు బీజేపీ ఫోటో చూడగానే, బీజేపీ జెండా చూడగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ టిట్టెట్లు వణుకుతున్నాయి. అసలు గజ్జుమంటనంట వాళ్ళకి. పాపం డైపర్లు వేసుకుంటున్నారు, రగ్గులు గిగ్గులు కప్పుకుంటున్నారు, స్వెటర్లు వేసుకొని తిరుగుతున్నారంట బీజేపీ పేరు చెప్పగానే. అంత అద్భుతంగా ఉందంట బీజేపీ ఇక్కడ. తెలుసా మీకు? ఏమన్నా కిషన్ రెడ్డి గారు ఈ మాట చెప్పడానికి మీకేమనిపించదా? మీకేమనిపించదా? అసలు తెలంగాణలో బీజేపీ ఉందా? బీజేపీ కనబడుతుందా తెలంగాణలో ఎవరికైనా? చెప్పడానికి మీకన్నా కొంత ఉండాలి కదండి. ఇప్పుడు మీరు 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 8 మంది ఎంపీల్లో ఒక ఈటెల రాజేందర్ కనపడుతున్నాడు, బండి సంజయ్ కనపడతాడు, రఘునందన్ కనపడతాడు అప్పుడప్పుడు, అరవింద్ కుమార్ కనపడతాడు అప్పుడప్పుడు. మిగతా నలుగురు అసలు అడ్రస్సే ఉండరు. కిషన్ రెడ్డి కనపడతా ఉంటాడు లేనా, ఆయన నియోజకవర్గ పనుల మీద కనపడ్డు, పాపం వేరే పనుల మీద కనపడతాడు. సరే, ఇవి పక్కన పెడితే ఆ 8 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అసలు ఎమ్మెల్యేలే కనపడతలేరంట. మొన్న కామారెడ్డిలో అంత పెద్ద వరద వస్తే ఆ ఎమ్మెల్యే నేను తోపు తురుముకానని చెప్పుకున్న వెంకటరమణారెడ్డి, ఆయన మనిషి అడ్రస్సే లేడంట ఆ రోజు. అక్కడ మిమ్మల్ని 8 చోట్ల గెలిపిస్తే మీరు తెలంగాణకు చేసింది శూన్యం. ఒక్క దాంట్లో అన్నా, ఒక్క ప్రొటెస్ట్లో అన్నా మీరు ఉన్నారా? ఖమ్మం వరద వచ్చినప్పుడు మీరు హ్యాండ్ ఇచ్చారు, కామారెడ్డి వరదలప్పుడు మీరు హ్యాండ్ ఇచ్చారు, గోదావరి పుష్కరాల కోసం పక్క రాష్ట్రానికి 100 కోట్లు కేటాయించి తెలంగాణకి రూపాయి ఇవ్వకపోతే మీరు సైలెంటు. బడ్జెట్లో తెలంగాణ పేరు కూడా తీపోతే మీరు సైలెంటు. బడ్జెట్లో పక్క రాష్ట్రానికి 1000 కోట్లు కేటాయించి తెలంగాణకి చిల్లి గవ్వగాడో కేటాయించకపోతే మీరు సైలెంటు. పార్లమెంట్లోకి వెళ్ళి తెలంగాణ సమస్యల గురించి, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి, తెలంగాణకు రావాల్సిన బకాయిల గురించి మీరు ఏమైనా మాట్లాడతారా అంటే మీరు సైలెంటు. పోనీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఏమైనా పోరాటాలు చేస్తారా అంటే మీరు సైలెంటు. 6 హామీల గురించి మాట్లాడరు, తెలంగాణలో జరుగుతున్న హైడ్రా లాంటి విధ్వంసం గురించి మాట్లాడరు, తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మీరు మాట్లాడరు, తెలంగాణ ప్రజల కష్టాల గురించి మీరు మాట్లాడరు. ఇంకా ఏం చూసి మిమ్మల్ని చూసి బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ మిమ్మల్ని చూసి పోసుకుంటున్నాయి సార్ కిషన్ రెడ్డి గారు? మీరు ఇదంతా ఎందుకండి? ఒక 100 మంది కార్యకర్తలు అడుగుదాం పోయి, బీజేపీ కార్యకర్తలను ఎట్టుందా మీ పార్టీ పరిస్థితి అని. ఆఫ్ ద రికార్డులో ఏం పార్టీ అండి, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, ఏం పార్టీ, ఎటుపోతుంది పార్టీ అంటున్నారు. మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకులే. అసలు మా నాయకులు కనపడతలేదు, మా పార్టీ లీడర్లు కనపడతలేరు. మొన్న పెద్ద కమిటీ వేశారు మీరు, జంబో కమిటీ వేశారు ఏదో పెద్దది. ఆ జంబో కమిటీలో మీ నాయకులే అన్నారు అది జంబో కమిటీలో లేదు, అది సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీలో ఉంది అని. అందులో ఒక 2-3 ఏమో ఉన్నట్టున్నారు. ఆ 2-3 తప్ప మిగతా వాళ్ళు ఎవరో నాకే తెలియదు. అంటే నేనేం తోపన్న ఉద్దేశం కాదు, మనం రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతుంటాము, వీళ్ళని కలుస్తుంటాం కాబట్టి వాళ్ళు ఎవరో నాకే తెలియదు. చాలామంది ప్రజలకేం తెలుస్తారు వాళ్ళు? రాష్ట్ర కార్యవర్గం అంటే ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. కనీసం వాళ్ళ మొహం తెలకపోయినా వాళ్ళ పేరు చెప్తే గుర్తుపట్టేట్టు ఉండాలి. మీరేసిన జంబో కమిటీలో ఒక 2-3 తెలుసు, మిగతా వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. తెలుసా ఎవరన్నాళ్ళు? మీ నాయకుడే చెప్తున్నాడు, రాజేష్ సింగే చెప్పాడు. సరే, మీ బహిష్కరించిన నాయకుడు అనుకోండి, రాజేష్ సింగే చెప్తున్నాడు ఫాతిమా కాలేజీపై పోరాటం చేయండి అని. మీకు అది పట్టదు. మళ్ళీ ఏమంటారు? మమ్మల్ని చూస్తే గజ్జమ నొగుతుంది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి అంటున్నారు. ఎందుకు వణుకుతుంది మిమ్మల్ని చూస్తే? మీ కార్యకర్తలే ఛీ ఏం పార్టీరా భయ్, అమ్మ ఈ పార్టీ కోసం ఎంతకాలం మనం కష్టపడ్డాం, ఈ పార్టీ కోసం ఎంతకాలం మనం రక్తాలు చిందించామని చెప్పి మీ పార్టీ కార్యకర్తలే బూతులు తిట్టుకుంటున్నారు లోపల చెప్పుకోలేక. మీరు ఇక్కడ చాలామంది పేర్లు ఎందుకులే కానీ ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్న చాలామంది సీనియర్ లీడర్లు పేర్లు మీరు అర్థం చేసుకోండి. చాలామంది సీనియర్ లీడర్లకి బీజేపీ తెలంగాణలో అధికారం రావటం ఇష్టం లేదు. వాళ్ళకి ఏంటంటే సెంట్రల్లో అధికారంలోకి రావాలి, వీళ్ళు కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలి, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఫ్రెండ్షిప్ చేయాలి, తెర వెనకాల పనులు చేయించుకోవాలి. మీరు గమనించారా? గత 12 ఏళ్లలో 13 ఏళ్లలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే పార్టీ మారడం ఎందుకు? అన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పార్టీ మారుతారు, టీడీపీ వాళ్ళు పార్టీ మారుతారు, బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ మారుతారు, బీఎస్పీ వాళ్ళు కూడా పార్టీ మారుతారు. మరి ఒక్క బీజేపీ వాడు పార్టీ మారడం ఎందుకో?
వీళ్ళందరూ ఏమంటారు, మా నియోజకవర్గానికి అభివృద్ధి లేదు, మా నియోజకవర్గానికి పట్టించుకోవడం, అందుకే మేము పార్టీ మారామని చెప్తారు కదా. మరి బీజేపీ వాళ్ళకి ఎందుకు అలా ఉండదు? ఎందుకంటే వీళ్ళు అసలు రాష్ట్రంలో వీళ్ళు పట్టించుకోరనమాట. వీళ్ళు ఏం చెప్తారు, అధికారంలో ఎవరుంటే వాళ్ళతో, కేసీఆర్ ఉంటే కేసీఆర్తో, రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డితో, బాబు మాకు ఏదో ఒక 4-5 అసెంబ్లీ సీట్లు వస్తే చాలు, మా కాన్సన్ట్రేషన్ అంతా ఎంపీ సీట్లే అని చెప్పి వీళ్ళు ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు. వీళ్ళ పనులు మొత్తం అయిపోతూ ఉంటాయి, వీళ్ళ బిల్లులు కావచ్చు, వీళ్ళ కాంట్రాక్టులు కావచ్చు, వీళ్ళ కథ మొత్తం నడుస్తూ ఉంటుంది. అందుకే బీజేపీ వాళ్ళు పార్టీ మారరు. మళ్ళీ ఏం చెప్తాడు, వీళ్ళని చూస్తే గజ్జమని ఒడిగిపోతున్నారంట, ఫోబియా పట్టుకుందంట కాంగ్రెస్ కాను బీఆర్ఎస్కి. ఏం ఫోబియా పట్టుకుంటుంది? ఏం ఫోబియా పట్టుకుంటుంది సార్ మీరంటే? జూబ్లీస్లో గెలుస్తామని చెప్తున్నారు. నేను చెప్తున్నా, సవాల్ చేస్తున్నా, ఈరోజు నేను సవాల్ చేస్తున్నా, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. జూబ్లీ హిల్స్లో మీరు 3rd ప్లేస్ రాకపోతే అడగండి. మీరు బీజేపీ వాళ్ళు 3వ ప్లేస్, ఇంకా 4వ ప్లేస్ లేదులే కానీ, ఎవరన్నా ఉంటే చెప్పలేం కానీ, ప్రస్తుతానికైతే ఈరోజు వరకు మీరు 3వ ప్లేస్. మీరు జూబ్లీ హిల్స్లో మీ పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు సోయలేదు. మీరు పోటీ చేస్తారా? పోటీ చేసినా మీకు అసలు స్థానిక సంస్థలు మిమ్మల్ని దేక్కేవాడు లేడు. పార్టీని గాలికి వదిలేసి మొత్తం పూర్తిగా మీ సొంత పనులు చేసుకుంటూ, మీరు సొంత ఇమేజ్ బిల్డప్ చేసుకుంటూ, మీరు సొంతంగా డెవలప్ అవుతూ కార్యకర్తలని నడరోడ్డు పాలు చేశారు బీజేపీ వాళ్ళు. మీరు మాట్లాడుతున్నారు ఈరోజు. ఇక్కడ ఎందుకు మనకు ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ కోసం జనం అరిగోస పడుతున్నారు. వర్షం పడితే గుంతలు ఏం కనపడదు అక్కడ. వర్షం పడకపోతే ఆ మట్టికి రోడ్డు అంతా వచ్చి మొహం మీద పడి రకరకాల వ్యాధులు చస్తున్నారు. 10 ఏళ్ళైంది మొదలుపెట్టేదాన్ని. మీరు మొదలుపెట్టకపోయినా మేము అడిగేటోళ్ళం కాదు. 10 ఏళ్ళు అయింది. ఇంకా సాగుతూ ఉంది. కోట్లు పెడతామని చెప్తున్నారు మళ్ళీ మీరు. ఏమన్నా ఇది ఉందా కనీసం మీకు?